ప్రభువు తిరిగి ఈ యొక్క బైబిల్ స్టడీలో మనందరినీ ద్వారా నడిపించినందుకు నేను దేవుడు తెలుస్తూ ఈరోజు మనము పిల్లల 10 తెగుళ్ళలో 9 తెగుళ్ళు ఉంటాయి కదా. దేవుడు ఇశ్రాయేల్ జనంలో ఐగుప్తు జనంలో ఐగుప్తు దేశంలో ఆయన రప్పించిన ఆ 10 తెగుళ్ళు ఎంత ఘోరం అంటే ఇప్పటికీ ఇస్రాయేల్ ఐగుప్తు దేశానికి వెళ్తే వాళ్ళు మాట్లాడుకుంటారంటండి. ఇస్రాయేల్ దేవుడు చాలా పౌరుషం గల దేవుడు, ఆయన నిజమైన దేవుడు అని చాలా మంది ఇప్పటికి మాట్లాడుతుంది. చాలా మంది ఆ సంఘటన అయిన తర్వాత ఒకే వారు ఇస్రాయేల్ దేవుడు నిజమైన దేవుడైన యెహోవాను వాళ్ళు వెంబడించారని ఆ రోజుల్లో పిల్లల ప్రజలు మాట్లాడుతుండేవారు. సో ఆ 9 తెగుళ్ళలో మొదటి తెగులు ఏదంటే పిల్లలు మనం పోయిసారి నేర్చుకున్నాం. చెప్పండి, నీళ్ళను దేవుడు ఎలా మార్చాడంట? రక్తంగా మార్చాడు. ఎన్ని రోజులు అంటారు పిల్లల? 7 రోజులు వాళ్ళకు నీళ్లు లేకుండా వాళ్ళు మరి ఏం తాగించడం మనం అర్థం కాదు కదా. వాళ్ళు ఉన్న పక్క స్థలాలలో వాళ్ళు తోముకున్నారంట పిల్లల. తోముకొని వాళ్ళు ఇవి వచ్చాయో మనకు తెలియదు, కానీ వాళ్ళు ఉన్న స్థలాలలో పక్కల వాళ్ళు తోముకొని లాస్ట్ వాళ్ళు సర్వైవ్ అయ్యి మనం గమనిస్తాం. మరి రెండవది దేవుడు ఏ తెగులు పంపించాడంట పిల్లల? వాళ్ళ దేశంలో కప్పలను పంపించాడంట. అది ఎంత ఘోరం అంటే పిల్లల వాళ్ళ బెడ్రూమ్స్లో, వారి కిచెన్లలో, దాని తర్వాత వారి యొక్క బాత్రూమ్లలో, అంతేకాకుండా వారి యొక్క వంట స్థలంలో, లేకపోతే వారు ప్రిడిపిస్తే తొట్టిలలో, మరి ఘోరం కదా. ప్రిడిపిస్తే తొట్టిలో కప్పలు రావడం అనేది అది చాలా ఘోరం పిల్లల. మూడవది దేవుడు దాని తర్వాత ఏం జరిగిందంగా, దాని తర్వాత ఈ రాజు వెళ్ళి మోషన్ రిక్వెస్ట్ చేసినప్పుడు మోసే ప్రార్థించినప్పుడు ఆ కప్పలన్నీ చచ్చిపోయాయి. చచ్చిపోయిన తర్వాత ఆ దేశం అంతా ఏమైందంట? దుర్వాసన కంపు కొట్టిందంట పిల్లల. ఇంకా వాళ్ళ కప్పలు తీసుకొని ఇంకా పడేసుకోవాల్సి వచ్చింది. సో మూడవది పిల్లల దేవుడు ఆ దేశం మీకు ఏం పంపించాడంట? తలలో ఉండే పేరు పంపించాడంట కదా పిల్లల. నార్మల్గా పేర్లు అన్నప్పుడే మనందరికి చాలా అసహ్యం కదా పిల్లలు. కప్పలన్నా అసహ్యమే, పేర్లన్నా అసహ్యమే, మనుషుల తలలో పేర్లు, దాని తర్వాత పశువుల తలలో పేర్లు, మేకల మీద, ఆవుల మీద, పశువుల మీద, వాళ్ళ కుట్రాల మీద, వాళ్ళ గాడిదల మీద, వాళ్ళ పశువులన్నిటి మీద, డొమెస్టిక్ యానిమల్స్ అంటే సాధు జంతువులు అంటే కుక్కలు, పిల్లలు సాకుండే, ఓకే, సింహాల మీద, క్రూర మీద కాదు నేను చెప్పేది. సో ఈ సాధు జంతువులు మన ఇందులో సాకుంటాం. ఆవు, మేకలు, లేకపోతే గొర్రెలు, బర్రెలు, వీటన్నిటి మీద, మనుషుల మీద ఒకటే తమలో పేరంటే కదా ఎన్నైనా చూసుకుంటారు కదా. అంటే దేవుడికి కోపం వచ్చినట్లయితే దేవుడు ఎంతవరకైనా వెళ్ళి ఆయన పిల్లలు తన ప్రజలను తప్పించలేదు. సో దేవుడు అంత గొప్పవాడు. మన జీవితాలలో కానీ దేవుడు ఎంతో అద్భుతం చేసి మనందరినీ పాపం నుంచి రక్షించాడంటే అది ఆయన కృప. ఎంత ఎక్స్టెంట్ వరకు వెళ్ళాడంటే తన కుమార్ని మన కొరకు పంపించాడు. యేసుతో మన కొరకు వచ్చి ఆయన అది చూడకుండా ఏది చూడకుండా మన చనిపోయి మనకు సఫర్ అయ్యి బాధపడి రక్తాన్ని చిందించి దెబ్బలు తిని కాళ్ళలో చేతులు పెట్టి గుర్తించుకుని తలలో గుడ్డు పెట్టించుకుని ఒకసారి యేసు ప్రభు చనిపోయిన స్థలాన్ని తవ్వినప్పుడు ఆయన ఒక తెల్ల బట్ట దొరికిందంట. ఆ తెల్ల బట్ట దొరికినప్పుడు చూస్తే ఆయన శరీరాన్ని ఈ యొక్క బట్టతో చుట్టారంట. ఆ బట్టను చూస్తే రక్తం, ఆయన శరీరంలో రక్తం చిందించని స్థలమే లేదు. అంటే తల నుండి కాలు వరకు ప్రతి స్థలంలో రక్తము చిందించబడ్డది కదా. సో యేసుక్రీస్తు ఆ శిలువ మరణం దూరమే. ప్రతి స్థలంలో తల నుంచి కాలు వరకు, చివరికి ఆయన మోకాలు, ఆయన అరికాల వరకు తల నుంచి ఆ బట్ట చూస్తే బ్లడ్ ఉందంటే సో యేసుప్రభు యొక్క మరణము అంత దూరం. అంటే దేవుడు అనుకుంటే మనల్ని విడిపించడానికి ఎంతవరకైనా ఆయన వెళ్ళగలుగుతాడు. ఇస్రాయేల్ జనాన్ని
చూపించడానికి దేవుడి పిల్లల ఐగుప్తులను అంత ఘోరంగా శిక్షించడానికి ఆయన వెలుగుగలిగిన. సో మొదటి తెగులు దేవుడు ఆ దేశంలో వాళ్ళ కుంటలు, వాళ్ళ చెరువులు, వాళ్ళ యొక్క బావులు, వాళ్ళ యొక్క మట్టి కుండలలో, లేకపోతే వాళ్ళ పాత్రలలో, వాళ్ళ నది, ఇవన్నీ రక్తంలో కనీసం ఇంట్లో నీళ్ళు తాగమంటే అవి ఓపెన్ చేస్తే అవిగాని రక్తంగా. సో వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళ కుంటలు, వాళ్ళ చెరువులలో కాకుండా వాళ్ళ పక్క వాళ్ళు ఉన్న స్థలంలో పక్కలు అటువైపు ఇటువైపు తోడుకుంటా నీళ్ళు వచ్చేవారు. జస్ట్ ఇమాజిన్ ఒక ఫ్యామిలీ పక్కలో తోడుకుంటా నీళ్ళు వచ్చేవారు. వాళ్ళు కష్టపడ్డారు. దాని తర్వాత వాళ్ళ పేరు అంటే కనీసము దేవుడు ఆ నీళ్ళను రక్తంగా మార్చినప్పుడు రాజు హృదయాన్ని మార్చుకుని కదా, తన కఠిన హృదయాన్ని మార్చుకుని ఆ ప్రజలను పోలించుకుంటే రెండో దేవుడు వచ్చింది కాదు. కానీ దేవుడు వాక్యం ఏముంది, ఆయన హృదయాన్ని దేవుడే కఠినపరచాడంటే అంత మూర్ఖుడు అంటే ఆయన నా గొప్ప కార్యాలు వీళ్ళ మధ్యలో చూపించాలని చెప్పి కొన్నిసార్లు దేవుడే హృదయాన్ని కఠినపరచాడంట. కొన్ని స్థలాల్లో రాజు ఇంకా కఠినంగా ఉన్నాడని ఉంది, కొన్ని స్థలాల్లో దేవుడే తన హృదయాన్ని కఠినపరచాడు. సో రెండోది పేర్లను పంపించాడు. ఆ పేరు మరి సారీ రెండోది కప్పలను పంపించాడు. ఆ కప్పలు పోవాలని రాజు మోషేని పిలిపించి రిక్వెస్ట్ చేస్తే మోషే దేవుడిని ప్రార్థించాడంట, ప్రభా ఈ కప్పలను తొలగించుకుని. దేవుడు అంట కప్పలను తీసుకెళ్ళితే బాగుంటుంది, కానీ ఏం చేశాడంట ఎక్కడున్న స్థలంలో ఆ కప్పలను చంపేశాడంట. తర్వాత వీళ్ళ పక్కని సో దేవుడు అంత ఎక్స్టెంట్ కానీ ఉంటారు. మూడవది తలంటే పేరు. ఇవన్నీ వాళ్ళ దేవతలన్నీ వాళ్ళ తలంటే పేరుని పూజించేవారు. మనిషి ఎంత గౌరవం అంటే మనిషి పామును పూజిస్తాడు, కుక్కను పూజిస్తాడు, పిల్లిని పూజిస్తాడు. మనిషి పూజించని ఒక వస్తువు చెప్పండి పిల్లలు మన భారతదేశం ఇంకా పూర్వం. సరే మన భారతదేశంలో పూజించని ఐగుప్తు దేశంలో ఒకప్పుడు పూజించేవారు క్రాకడైల్ అంటే మొసలి, సగం మనిషి సగం మొసలి ముఖం అంటారు. ఆ రోజుల్లో ఆ ఇశ్రాయేల్ జనాంగం కాకుండా ఇతర కొన్ని జనాంగము దాన్ని పూజించేవారట. ఐగుప్తు దేశంలో కానీ దాన్ని వాళ్ళు పూజించేవారట. సో ఆ రకంగా దేవుడు వాళ్ళ దేవతలకు వాళ్ళ మీదకి పంపించారు. నాలుగోది దేవుడు పంపించిన నాలుగో తెగులు ఎత్తుదేదను ఈగలు. హౌస్ ఫ్లైస్. ఈగలు మన దగ్గర మనం అప్పుడప్పుడు చూసుకుంటాం, మనం అన్నం తినేటప్పుడు లేకపోతే మనం ఫ్రీగా చూసుకున్నప్పుడు ఎంత ఇరిటేటింగ్ ఉంటుంది. ఓకే, నల్లలు ఒక రకమైన టార్చర్ అయితే, ఈగల పేర్లు ఒక రకమైన టార్చర్ అయితే, ఈగలు ఒక రకమైన టార్చర్. అది తొందరగా మన చేతికి దొరకదు, తప్పించుకుంటానికి ఉంటుంది. నేను దాన్ని పడగడం ఒకసారి అప్పుడప్పుడు కార్ లోపల ఒక తీగ ఒక దోమ వస్తుంది, దాన్ని పంపడానికి మేము ఎంతో కష్టపడాల్సి వస్తుంది. ఆ రకంగా పిల్లల నాలుగో తెగులు దేవుడు వాళ్ళ దేశం మీదకి ఈగలను పంపించాడంట. ఐదో తెగులు ఏంటంటే పిల్లల వాళ్ళ పశువులన్నీ చంపేశాడు. అంటే వాళ్ళ లైఫ్ స్టాక్, వాళ్ళ ఫుడ్ అంతా ఆగిపోయింది. పాలు లేవు, పెరుగు లేదు, ఛాయ్ వేసుకున్నట్టు ఛాయ్ లేదు, లేకపోతే ఆ యొక్క పాలతో చేసే ఆ యొక్క డైరీ ప్రొడక్ట్స్ ఉంటుంది కదా, అవన్నీ ఆగిపోయినాయంటే వాళ్ళ పశువులు, వాళ్ళ ఆవులు, వాళ్ళ మేకలు, అన్నిటికీ దేవుడు వాళ్ళ గుర్రాలు, వాళ్ళ గాడులు వాటిని చంపేసినట్టు కదా. ఆల్మోస్ట్ ఆ దేశంలో కానీ ఇస్రాయేల్ జనాంగం మాత్రం వాళ్ళ పశువులు చనిపోలేదు. వాళ్ళ పశువులు మాత్రం బాగానే ఉంటాయి. వీళ్ళ దేశం వీళ్ళు ఉన్న స్థలంలో ఈగలు రాలేదు. ఇస్రాయేల్ జనాంగం ఉన్న స్థలంలో పేర్లు రాలేదు, కప్పలు రాలేదు. ఇస్రాయేల్ ఉన్న స్థలంలో వాళ్ళ యొక్క నీళ్లు రక్తంతో మారలేదు. దేవుడు చూసారా తన ప్రజలను చక్కగా కాపాడుతాడు. 145వ కీర్తన ఒకసారి కూడా 20 ఒక చక్కటి మాట ఉంది. 145వ కీర్తన 20 నుండి ఏమని రాయబడ్డదని చెప్పారు కదా. 145 verse 20.
తను ప్రేమించు వారందరినీ అది యెహోవా తను ప్రేమించు వారందరినీ కాపాడును. అయితే భక్తిహీనులందరినీ ఆయన నాశనం చేయడు. అమ్మ బాబు, ఇదే వాక్యం తను ప్రేమించే వారందరినీ యెహోవా ఏం చేస్తాడమ్మా? కాపాడుతాడు. అంటే ఇశ్రాయేల్ జనానికి అదే మొత్తము హైదరాబాద్ అనుకోండి, అల్వాల్లో యూదులు ఉన్నారు, ఐగుప్తులు ఉన్నారు. కానీ యూదులకు మాత్రమే కాలేదు, ఈ యూదులలో ఆ నీళ్ళు మాత్రమే ఉన్నాయి. కానీ ఐగుప్తులతో నీళ్ళు రక్తం వల్ల కప్పలు వీళ్ళకి రాలేదు, అదే ప్లేస్లో ఉన్నారు. కానీ ఐగుప్తులు అంటే యెహోవా నన్ను ప్రేమించే వారిని ఏం చేస్తాడంట? కాపాడతాడు. కానీ భక్తిహీనులందరినీ ఆయన రేపు రెండో రాత్రిలో అదే జరుగుతుంది. రేపు యేసు ప్రభు రెండో రాత్రిలో మనం ఎత్తబడతామంట. ప్రభువుని నమ్మని వాడు భూలోకం ఉంటారంట. 7 ఏళ్ళు శ్రమలు వస్తాయంట. ఆ రోజుల్లో దురాత్మలు భూమి మీద ఉంటాయంట. లూసిఫర్ వారి దురాత్మలు భూమి మీద 7 సంవత్సరాలు సంచరిస్తాయంట. ఒక్కొక్క దురాత్మ ఎటుంటదంట? యుద్ధానికి సిద్ధపరిచిన గుర్రవలే ఉంటాయంట. వాటి పళ్ళు సింహ కోర్లవాదులు ఉంటాయంట. వాటి యొక్క చుట్టూ చాలా పెద్దగా ఉంటుందంట. వెళ్ళి మనిషిని కాటేస్తే 6 నెలలు మనిషి సఫర్ అవుతాడంట. మనిషికి మరణం రాదంట. ప్రియురాలు చనిపోదామని చెప్పి మనిషి అక్కడికి వెళ్ళి చచ్చిపోదామంటే అతనికి మరణం సంభవించదంట. అసలు సఫర్గా టార్చరు పొందాల్సింది. ఆ రకంగా దేవుడు ప్రభువును నమ్మిన వారిని మాత్రం అర్పిస్తాడు, నమ్మని వారిని మాత్రం యెహోవా తను ప్రేమించు వారంతా ఆ వాక్యం అనుగ్రహం తీసుకుని యెహోవా తను ప్రేమించు వారందరినీ కాపాడును. కానీ భక్తిహీనులందరినీ నాశనం చేస్తాడంట. ఇప్పుడు 10వ తెగులు వచ్చినప్పుడు మీరు చూస్తారు కదా, 10వ తెగుల్లో మరి ఘోరమైన విషయం జరుగుతుంది. ఒకే దానికన్నా ముందు 5వ తెగులు ఏంటంటే ప్రియులరా, ఒకే వారి యొక్క పశువులన్నీ దేవుడు చంపేశాడంట ప్రియులరా. దాని 4వది అందరికి వారి వారి కష్టాలు, వారి యొక్క సీక్రెట్ ప్లేసెస్లలో, వాళ్ళ సంఖ్యలలో, వాళ్ళ తొడల దగ్గర ఒకే ప్రజల్లో బొగ్గలు వచ్చాయంట. వేడిగులు అంటారు కదా, అలాంటి వేడిగులు వచ్చాయంట. ఎంత ఇరిటేటింగ్ జస్ట్ ఒకసారి ఆలోచించండి ప్రియులరా, ఎంత సఫర్ ఉండొచ్చు. ప్రతి ఒక్క ఐగుప్తుల్లో తల్లి, తండ్రి, భార్య, భర్త, పిల్లలకు అందరికీ సంఖ్యలలో తొడల దగ్గర ఒకే రహస్యమైన స్థలాల్లో పెద్ద పెద్ద వడగలు దద్దుల వాళ్ళు వచ్చి వాడు చాలా యాతన పడ్డారు. తర్వాత దేవుడు ఏం చేశాడంట? 7వది భగవంతుడి నుండి, ఆకాశం నుండి వడగండ్లు, అగ్ని వడగండ్లు. వడగండ్లు అంటే మనం సామాన్యంగా ఐస్ చూస్తాం, కానీ మనం ఇవన్నీ ఆల్రెడీ చదువుకున్నాం కాబట్టి నేను జస్ట్ ఫ్రెష్ అప్ చేస్తాను. దేవుడు అగ్నితో కూడిన వడగండ్లు అంటే కదా. సో బైబిల్ ఏం రాయబడితే ఈ అగ్నితో కూడిన వడగండ్లు ఏం చేశాడంట? వాళ్ళ పొలాలన్నీ నాశనం చేశాడంట. వాళ్ళ పంట అంతా నాశనం చేసిందంట. వాళ్ళ చెట్లు, లేకపోతే పెద్ద పెద్ద చెట్లు, ఈ మ్యాంగో ట్రీస్ కానివ్వండి, జామకాయ ట్రీస్ కానివ్వండి, పెద్ద పెద్ద అవన్నీ నాశనం చేసినట్టు పిల్లల నిప్పుబడ్డ తర్వాత ఏదైనా ఆగదు. సో దాంతో మిగిలిన వాటిని తర్వాత వచ్చింది దేవుడు విడుదలను పంపించాడు. దేవుడు విడుదల చూడండి, ఆయన కోపం చూడండి. దేవుని కోపం క్షణం మాత్రమే, ఆయన ఉగ్రత అయినా వచ్చింది అనుకోండి. ఉగ్రత అంటే చాలా పెద్ద మాట. తీర్పు రోజు జరిగేది ఉగ్రత. దేవుడు అందరికీ నరకంలో పంపినప్పుడు ఆయన అప్పుడేమవుతుంది? దేవుడి ఉగ్రత. కోపం మాత్రం క్షణం మాత్రమే ఉంటుంది. ఆయన కృప యుగ కాబట్టి కదా ఇక్కడ దేవుడు పరలోకం నుండి అగ్నితో కూడిన వడగలు పంపడమే కాకుండా దాని తర్వాత దేవుడు ఏం పంపించాడంటే ఈ అగ్ని వడగలతో మిగిలిన ఈ యొక్క పంట మిడతలు వచ్చి మొత్తం నాశనం చేశాయి. పోయినసారి మనం ఏం చేస్తున్నాము? మిడత ఒక రోజుకు అది ఎంత బరువుందో అంత ఆహారం తింటుందంట కదా. సో ఆ యొక్క పొలము, ఆ యొక్క పంట మొత్తం నాశనం చేసిపోయింది. దాని తర్వాత 9వది ఏంటంటే 3 రాత్రులు 3 పగలు కటక చీకటి. వాడు ఉన్న స్థలంలోనే అట్లే ఉన్నారు 10 రోజుల వరకు.
3 రోజులు ఒకళ్ళు చూసుకోలేదు, వాష్రూమ్ బాత్రూమ్ కానీ వెళ్ళలేదనుకుంటా కాన్సెప్ట్. ఒకరినొకరు చూసుకోలేదంట, వాళ్ళు కూర్చున్న స్థలంలో వాళ్ళు వేయలేదంట. 3 రాత్రులు 3 పగలు మాత్రము కటక చీకటి. కానీ ఇశ్రాయేలు జనాంగం ఉన్న స్థలంలో వెలుగున్నదంట. తన ప్రజలను ఆయన కాపాడతాడు కదా, రక్షిస్తాడు కదా. కానీ ఐగుప్తు దేశం మాత్రము 3 రాత్రులు 3 పగలు మొత్తం కటక చీకటి ఏమీ చేసుకోలేదు. సో ఇది 9వ తెగులు. రైట్, ఈ రోజు 10వ తెగులు మనం కొద్దిసేపు ధ్యానించుకున్నప్పుడు కదా, మనం నిర్గమకాండము 12వ అధ్యాయం తీసుకుంటాం. ఇది 10వ తెగులు మరి ఘోరం అండి. నిర్గమకాండము 12వ అధ్యాయం కొద్దిసేపు ధ్యానించుకుని చదువుకున్నాం. అందరు తీసినట్లయితే నేను చదువుతాను స్పష్టంగా. మీ బైబిల్ చూసుకుంటాను. మోషే అహరోనులు ఐగుప్తు దేశంలో ఉండగా యెహోవా వారితో ఇలా సెలవిచ్చాడు. దేవుడు వారికి సెలవిస్తున్నాడు, ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నాడు. నెలలలో ఈ నెల మీకు మొదటిది, ఇది మీ సంవత్సరంలో మొదటి నెల. మీరు ఇశ్రాయేలు సర్వ సమాజంతో ఈ నెల 10వ నాడు వారు తమ తమ కుటుంబంలో లెక్క చొప్పున ఒక్కొక్కడు గొర్రె పిల్లనైను మేక పిల్లనైను, అనగా ప్రతి ఇంటికి ఒక గొర్రె పిల్లనైను ఒక మేక పిల్లనైను తీసుకునేవాళ్ళను. ఆ పిల్లను తినుటకు ఒక కుటుంబం చాలకపోయినట్టుగా వాడును వాని పొరుగు వాడును తమ లెక్క చొప్పున దాన్ని తీసుకునేవాళ్ళను. ఆ గొర్రె పిల్లను భుజించుటకు ప్రతి వాని భోజనము పరిమితిని బట్టి వారిని లెక్కింపవలేదు. నిర్దోషమైన ఏడాది మగ పిల్లను తీసుకునేవలేదు. గొర్రెల నుండి అయినను మేకల నుండి దానిని తీసుకునవచ్చు. సో మీరు ఇక్కడ దేవుడు వారికి ఇస్తున్న ఇన్స్ట్రక్షన్ ఏంటంటే, ఈ నెలలో మీరు పర్టికులర్ డేట్లో మీరు ఏం చేయాలంట, ఒక్కొక్కరు ఒక కుటుంబానికి ఒక గొర్రె పిల్లనైనా ఒక మేక పిల్లలైనా తీసుకోవాలా. సరే, మీరు 3 ఉన్నారు. ఆ గొర్రె పిల్ల మేక పిల్ల చాలా పెద్దది కాబట్టి, మాంసం ఎక్కువైంది కాబట్టి మీరేం చేయాలా, 3 కుటుంబాలు 4 కుటుంబాలు మీరు కాంట్రిబ్యూట్ చేసుకొని మీరు ఒక గొర్రె పిల్లని కొనాలి. లేకపోతే మీ దగ్గర ఉంటాయి కాబట్టి దాన్ని తీసుకొని మీరు దాన్ని ఏం చేయాలంట, దాన్ని వధించాలి. అది ఏడాది మగ పిల్లగా ఉండాలా, ఆడ గొర్రె పిల్లగా ఉండకూడదు. అది మగ పిల్లలుగా ఉండాలా. అది పెద్ద గొర్రెగా ఉండకూడదు, పాపం చేసిన గొర్రెగా ఉండకూడదు. ఇంకొక ఆడగొర్రెతో మగొర్రెతో కలిసిన గొర్రె పిల్లగా ఉండకూడదు, గొర్రెగా ఉండకూడదు. అది లోపలనే ఏ పాపం అనేది గొర్రెగా అది ఉండాలి అనే విషయాన్ని అందరూ చెప్తారు. సో కాబట్టి మీరు ఒకరు సరిపోకుంటే 4-5 కుటుంబాలు తీసుకుని దాన్ని ఈక్వల్గా మీరు షేర్ చేసుకోండి, దాన్ని ఈక్వల్గా మీరు తినండి అని చెప్తారు. దాని తర్వాత జరిగింది 7వ వచనం చూసుకున్నప్పుడు, ఈ నెల 14వ దినం వరకు మీరు దాన్ని ఉంచుకోగలరు. తరువాత ఇశ్రాయేలీయుల సమాజపు వారందరూ తమ తమ కుటుంబములలో సాయంకాలం వరకు దాన్ని చంపి దాని రక్తము కొంచెం తీసి తాము దాన్ని తిని ఇళ్ల ద్వారా వద్దకు 2 న్యూస్ కప్పుల మీద పైకమ్ము మీద చల్లి ఆ రాత్రి వారు అగ్ని చేత కాల్చబడిన ఆ మాంసమును పొంగని రొట్టెలను తినవలను, చేదు కూరలతో దాన్ని తినవలను. సో రెండోది కదా, మీరు ఏం చేయాలంట, ఆ గొర్రెను మీరు తీసుకొని దాన్ని మీరు వధించి, ఓకే, దాని యొక్క రక్తాన్ని మీ ద్వార బంధముల మీద దాన్ని వాడాలి. సో మీరు గమనించండి, ఈ కాన్సెప్ట్ మన భారతదేశంలో ప్రతి ఇంటికి మీరు మన గడపను చూడండి, ఎర్రని బొట్టు పెడతారు కదా, వారి యొక్క గడపల మీద చూడండి ఎర్రని బొట్టు పెడతారు. అంటే ఒక రకంగా సాతాను గాడు ఈ దేవుడు వాక్యం నుంచి కాపీ చేసే సిస్టమ్. మరి ఈ సిస్టమ్ అంతా ఎక్కడ చేయాలి? ఇప్పుడు హిందువులు చేసిందంతా అంటే, ఒకప్పుడు పాత హిందువుల్లో కొన్ని విషయాలన్నీ గర్భగుడి అంటారు. సో గర్భగుడి అంటే ఒకప్పుడు అతి పరిశుద్ధ స్థలం, అక్కడ చూడండి అతి పరిశుద్ధ స్థలం అనేది ఉండేది. అక్కడ ఎవరు వెళ్ళేవారు? యాజకుడు మాత్రమే వెళ్ళేవాడు. గర్భగుడిలో పూజారి తప్ప ఎవరు వెళ్ళరు. గమనించండి, పరిశుద్ధ స్థలం అంటే ఆవరణం ఉంటుంది. ఆ పరిశుద్ధ స్థలంలో
మనం వెళ్ళొచ్చు, కానీ లోపలికి మాత్రం మనం వెళ్ళకూడదు. ఆ రకంగా సో వాళ్ళ తలుపుల మీద మీకు రక్తాన్ని ఇచ్చి ఉంచారంట. సో దాని తర్వాత ఆయన అంటాడండి, ఇస్సోపు అని ఆ యొక్క చెట్టు, నేను తర్వాత యూట్యూబ్లో చూడండి పిల్లల, ఇస్సోపు అనే ఒక చిన్న ప్లాంట్, చిన్న చెట్టు ఉంటుందంట. లిటరల్గా బ్రష్ మాదిరి ఉంటుందండి. ఆ ఇస్సోపును ఆ రక్తంలో ఉంచి మీరు తలుపుల ద్వారా దాన్ని రాయాలి. రాసి ఆ యొక్క మాంసం మీరు కాల్చి తినాలి. కాల్చి తినమే కాకుండా పులియని రొట్టె, పొగ్గని రొట్టెతో మీరు తినాలి, చేదు కూరలతో మీరు తినాలి. ఏంటి ప్రియుల ఈ యొక్క రక్తం యొక్క సాదృశ్యము, దాని యొక్క పాత్ర ఏంటంటే యేసు ప్రభు రక్తం గురించి మన తర్వాత అంటే రక్తంలో జీవం ఉంది. అందుకే పాత్ర దేవుడు నోవా అంటాడు, నోవా రక్తంతో కూడిన దేని తినకూడదు, రక్తంతో తినకూడదు. రక్తం అంతా డ్రైన్ అయిన తర్వాత, రక్తం అంతా బయటికి వెళ్ళిన తర్వాత దాని మాంసం తినవచ్చు, కానీ రక్తంతో నువ్వు ఏ మాంసం తినకూడదు. అంటే ప్రతి ఒక్క జీవి యొక్క ప్రాణము రక్తంలో ఉంటుంది. సో కాబట్టి దేన్ని కానీ ప్రత్యున్నంగానే తినకూడదు. రక్తం పోయిన తర్వాత తినాలి. దాని రక్తం తీసేసి ఆ రక్తం ద్వారా బంధం మీద తప్పండి, దాన్ని పోయండి. దాని మాంసం మీరు కావాలన్నా దాన్ని ఉడకబెట్టకూడదు, కర్రీ చేసుకోకూడదు కదా. బైబిల్లో రాయబడింది, మీరు మనం కర్రీ చేసుకున్నట్టు మనం కర్రీ చేసుకోకూడదు పిల్లలు. దాన్ని మనము కాలవాలంట, రోస్టింగ్ అంటారు కదా, రోస్టింగ్ చేయాలి. అంతేకాకుండా అంటాడు పిల్లల, చేదు కూరలతో దాన్ని తినవలను, దాని తలను, ఇప్పుడు తలకాయ కూర, దాని కాళ్ళను, దాని అంత్రములను అగ్నితో కాల్చి దాన్ని తినవలేదు. సో దీన్ని బట్టి మనం తలకాయ కూర, కాళ్ళ కూర, ఆ తర్వాత బోటి కూర, దాని అంతరం అంటే బోటి కదా. సో ఇవి మీరు దాన్ని ఏం చేయాలంట, కాల్చుకుని మీరు తినాలి. అంటే దేవుడే పర్మిషన్ ఇచ్చాడు కదా నాన్ వెజ్ తినడానికి. సో దేవుడు వాక్యం ప్రకారం నాన్ వెజ్ తినడంలో ఎలాంటి పాపము లేదు, మాంసం తినడంలో ఎలాంటి పాపము లేదు. మీకు ఎంతమందికి తెలుసో లేదో, అబ్రహాం ఇంటికి ముగ్గురు దేవులతో వచ్చారు. చాలా మంది అంటారు ఆ ముగ్గురు వాడు పరిశుద్ధాత్మ. అబ్రహాం ఇంటికి వస్తుంది, అబ్రహాం తక్షణమే వెళ్ళి ఒక చిన్న మేకను తీసుకుని వచ్చి దాన్ని మంచిగా మాంసం అందించి ఈ ముగ్గురికి ఆతిథ్యం ఇచ్చాడు. పాత నిబంధన కాలంలో దేవుడు ఒక పశువును చంపి దాని యొక్క చర్మముతో ఆదాము కవ్వలకు బట్టలు ముట్టించాడంట. సో దాన్ని బట్టి మన పాత యేసుక్రీస్తు చేపలు తిన్నాడు అన్నాడా, యేసుక్రీస్తు చేపలు పంచాడు. ఎంతమంది పంచాడు? 5,000. 2 చేపలు ఎంతమందికి పంచాడు? 5,000 మందికి. ఒకవేళ నాన్ వెజ్ లో కన్నడలో పాపము తప్పేమని ఉంటే యేసుక్రీస్తు దాన్ని ఇంప్లిమెంట్ చేసుకునేవాడు. ఇక్కడ ఎంత చక్కగా రాయబడింది, ఆ యొక్క గొర్రెపిల్ల యొక్క మాంసం మీరు కాల్చి తినాలా, దాని తలకాయ, దాని కాళ్ళు, దాని అంతరిత్రం అంటే దాని యొక్క పేరు బోటి మీరు కాల్చి తినాలి. సో కాబట్టి మాంసం తినడంలో పాపం నేను చెప్పుకుంటారు కదా, వాళ్ళు మనం పెద్దగా తీసుకోవాల్సిన అవసరం లే. మన పేరు వాక్యం తినడంలో పాపం ఏం లేదు. తీసుకుంటారు తినడం తినేది బాత్రూమ్ ద్వారా బయటకు వస్తుంది, కానీ పాపం ఏది మన హృదయం నుంచి వచ్చేదే మనిషిని అపవిత్రపరుస్తుంది. ఏంటి ఆ అపవిత్రపరిచేది చెప్పండి కదా. ఏంటి మనల్ని అపవిత్రపరిచేది? వేషధారణ, వ్యభిచారము, ఇంకా అబద్ధము, మోసము. సో ఇవన్నీ మనిషిని అపవిత్రపరుస్తాయని తినడం వల్ల ఏం కాదు. సో కాబట్టి మనం ఇంకొకటి, మనం ఏ మాంసం తింటున్నామో మనం ఎవరు తీర్పు తీర్చుకుంటారు. అయ్యా మీరు అలా తింటున్నారని మనం ఎవరిని కామెంట్ చేయవు. తినని వారిని అయ్యా మీరు తినరా అని మనం వాళ్ళని కామెంట్ చేయరు. ఇష్టం వచ్చినప్పుడు ఇష్టం వచ్చింది తినాలా
తినని వాళ్ళు తిననంటే ఉంటారు. మనం ఎవరిని కానీ కామెంట్ చేయొద్దు, ఎవరిని కానీ బలవంతము చేయొద్దు. ఇప్పుడు కొంతమందికి తినే మాంసం వాళ్ళు చిన్న తినలేదు, ఒకవేళ మనం ఫోర్స్ చేసి పెట్టినా కానీ వాళ్ళ డైజెషన్ సిస్టమ్ దాన్ని యాక్సెప్ట్ చేయదు. ఎందుకంటే చిన్నప్పటికి అలాంటి మాంసం కడుపులో రాలేదు కాబట్టి తక్షణమే వాళ్ళకి వామిటింగ్ చాలా ప్రాబ్లం, ఇవన్నీ చనిపోయే అవకాశం ఉంది వామిటింగ్. సో కాబట్టి ఇక్కడ తలకాయ కూర, కాళ్ళ కూర, పోటీ కూర గురించి ఎంత స్పష్టంగా ఇచ్చాడు ప్రభు. దాన్ని మీరు కాల్చుకొని దాన్ని మీరు ఉండకూడదు, దాన్ని మీరు కరిగా చేయకూడదు. రైట్ అండి. దాని తర్వాత 8వ వచనం, ఆ రాత్రియే వారు అగ్ని చేత కాల్చబడిన ఆ మాంసం పొంగిన రొట్టెలను తినవలను, చేదు కూరలతో దాన్ని తినవలను, దాని తలను, దాని కాళ్ళను, దాని అంతరములను అగ్నితో కాల్చుకున్నవలను. దానిలో ఉడికి ఉడకనిదైనను నీళ్లతో వండబడిదైనను తినకూడదు. సో ఇది చాలా మంచిగా దేవుడు ఇన్స్ట్రక్షన్ ఇచ్చాడు. పిల్లలు ఎందుకో కారణం మనకు తెలియదు, కానీ దాన్ని మాత్రం మీరు మాంసంగా ఉడకబెట్టింది మాత్రం మీరు తినకూడదు అంటాడు. రైట్. దాని తర్వాత ఏమంటాడంటే పిల్లల, ఉదయకాలం వరకు దానిలో దేనియు మిగిలిపోకూడదు. ఉదయకాలం వరకు దానిలో మిగిలినది మీరేం చేయాలా? అగ్నితో కాల్చి వేయవలెను. మీరు దాన్ని తినవలసిన విధంగా మీ నడుము పట్టుకొని, మీ చెప్పులు తొడుక్కొని, మీ కర్రలు చేత పట్టుకొని త్వరపడుచు దాన్ని తినవలెను. అది యెహోవాకు పస్కా బలి. ఎందుకు పొంగని రొట్టె పులిని రొట్టె అంటే పొంగని రొట్టె పులిని రొట్టె పాపముతో పోల్చబడ్డది. పురుగు పాపానికి సాదృశ్యం. ఒక వ్యక్తి మనసులో ఒక పాపం పెట్టుకుని దాన్ని డెవలప్ చేసుకుంటే అది ఒక పాపం. అలాగే ఒక పిండిని మనం అలాగే పెట్టుకుని రేపటి వరకు మనం దాన్ని పెట్టుకుంటే అది పురుపైన తర్వాత అది తొగ్గుతుందంట. అట్లాంటి రొట్టెలు తినవద్దు. దాంతో పాటు చేదు కూరలు తినాలి. చేదు కూరలు అంటే మీకు కీర, దాని తర్వాత కాకరకాయ, ఇంకేం చెప్పండి చేదు ఉండేది, దోసకాయ, ఇది అవుతుందంటే అది ఆకు వేపుడు, మెంతమాకు, ఇట్లాంటి కొంచెం చేసి ఉంటే వాటర్ తినాలంటే అర్థం ఏంటంటే మిమ్మల్ని దేవుడు మీరు 400 సంవత్సరాలు ఐగుప్తు దేశంలో శ్రమలు అనుభవించారు కదా, దాన్ని మర్చిపోకూడదు అని అర్థం. ఈ చేదు కూడుతున్న వల్ల మా జీవితం ఒకప్పుడు నరకంగా ఉంది అనే విషయాన్ని మీరు మర్చిపోకూడదు. అప్పుడు మనిషికి ఏం రాదు, గర్వం రాదు కదా కదా. మనం ఒకప్పుడు ఉన్న స్థితిని మనం మర్చిపోకూడదట. ఒకప్పుడు మనకు సరిగ్గా తిండి లేకుంటే, మాట అంటున్నాను జనరల్గా, ఒకప్పుడు మనకు తిండి లేకుంటే, ఒకప్పుడు మనకు ఫైనాన్షియల్గా ఎంతో ఇబ్బందులు ఉంటుండే. మా ఇంట్లో మేము చాలా సఫర్ అయ్యామండి. మేము గుడిసెలో ఉండేవాళ్ళం. మేము హుబ్లీలో ఉన్నప్పుడు గుడిసెలో ఉండేవాళ్ళం. ఇంట్లో దీపం ఉండేది కాదు, రాయాలమ్మా లైట్ ఉండేది కాదు. ఈ కిరసనాలు ఉండేటారు కదా, దాని బాత్రూమ్ బయటికి వెళ్ళేవాళ్ళం. చాలా బాధ అనిపిస్తుంది. ఆర్థికంగా పెద్ద ఇన్కమ్ లేదు మాకు. అంత చిన్న రెక్కేజ్ మేమందరం, మా అక్క 4th to 5th చదువుతుండే. ఈ రకంగా మేము సఫర్ అయ్యే. బాత్రూమ్ బయటకు తెలుస్తుండే. మా మమ్మీ రోజు బియ్యం వండకుండా రాజు సంగీతం ఉంటుండే. సో ఈ రకంగా మేము సఫర్ అయ్యాం. సో దాన్ని మనం మర్చిపోకూడదంట. ఆ కష్టం ఉన్న వారిని మనం గుర్తుపెట్టుకోవాలి. మనం ఒక స్థితిలో అలా ఉన్నాం కదా, అందుకే చేదు కూరలతో మీరు ఆ మాంసాన్ని కూడా తినాలి, మర్చిపోకూడదు అని చెప్పి మీరు దాన్ని తినవలసిన విధంగా మీ నడుము కట్టుకొని, అంటే బెల్ట్ వేసుకొని, నడుము కట్టుకుంటే బెల్ట్ వేసుకోవడం, వీటి కాళ్ళకు చెప్పులు వేసుకొని ఇంకా రెడీగా ఉండాలన్నమాట. ఆ తినేటప్పుడు అంటే అర్థం ఏంటి, ఐగుప్తు దేశం నుండి ఎప్పుడైనా మోషే ఆహారంలో వచ్చి ఎలాంటి బయలుదేరండి, మీరు మీకు సామాన్లు తీసుకొని ఇంకా దేవుడు మిమ్మల్ని అరణ్యం మీకు పిలుస్తున్నాడని ఎప్పుడైనా మీకు రావచ్చు. అందుకే మీరు ఎప్పుడంటారంట, నడుము కట్టుకుని చెప్పులు వేసుకుని ఆ రొట్టె జరగవా చాలా ఫాస్ట్ గా వంట చేసుకొని తినాలన్నమాట.
అదే రకంగా వాళ్ళు తింటున్నప్పుడే మోషే ఆహారంలో వచ్చి బయలుదేరండి అని చెప్పిన వెంటనే వాళ్ళు తిరుగుకుంటూ వాళ్ళు బయలుదేరుతారు. సో కాబట్టి ఈ యొక్క రొట్టెను ఈ యొక్క మాంసంను లేకపోతే కాల్చిన మాంసంను ఆ యొక్క చేరుకూరును వాళ్ళు అర్జెన్సీలో లేకపోతే గవక్కిన లేకపోతే చాలా చాలా త్వరగా వాళ్ళు దాన్ని తినాలని ఎందుకంటే ఎనీ టైం పిలుపు రావచ్చు. మీరు ఐగుప్తు దేశాన్ని విడవండి, అరణ్యంలోకి వెళ్ళిపోండి, కాలం దేశాన్ని నేను మీకు ఇస్తాను, బయలుదేరండి అని చెప్తారేమో అని చెప్పి మీరు అంతా రెడీగా ఉండాలి. ఎనీ టైం నేను పిలుపు రావచ్చు అని చెప్పి పిల్లలు ఎప్పటికీ ఐగుప్తు పిల్లలు ఎప్పటికీ ఇశ్రాయేల్ జనాంగము వేరే వాళ్ళు ఏ దేశంలో ఉన్నా కానీ వాళ్ళు ఈ పాస్కాన్ని ఎలా చేస్తారు తెలుసండి, వాళ్ళు ఎంతగా గబగబట్టిన నడుపు కట్టుకుని చాలా షూ వేసుకొని చాలా రెడీగా ఉంటారంటండి. అవి వేసుకుని వంట చేసుకుని ఉంటారు. అది దేవుని యొక్క విగ్రహం రాయబడింది కదా, మీరు దాన్ని తినవలసిన విధమేమనగా మీ నడుము కట్టుకొని మీ చెప్పులు తొడుక్కొని 11 వచ్చినమండి మీ చెప్పులు మీ కర్రలు చేత పట్టుకొని త్వరపడచ్చు తినవలేదు, అది యెహోవాకు పస్కా బలి. సో ఇది యెహోవాకు పస్కా. ఇది పిల్లల ఇశ్రాయేలు జనాంగానికి దేవుడు చెప్పిన ఒక ఇన్స్ట్రక్షన్, ఒక సలహా, ఒక విధానం. దానికి ఒక పద్ధతి ఉంది, దానికి ఒక రూల్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. మీరు ఎట్లా పడితే తినకూడదు కదా, పులిని రొట్టెతోనో తినాలా, గొర్రె పిల్లనే తినాలా, అది మొగదై ఉండాలా, ఏడాది లోపలే ఉండాలా, దాని రక్తంతో తినకూడదు, దాని రక్తంతో డ్రైన్ చేయాలా, ఆ డ్రైన్ చేసిన రక్తంలో కలుపుల ద్వారా మతంలో దాన్ని పుయ్యాలా, దాని మాంసం ఉడకబెట్టకూడదు, ఎలా తినాలా, కాల్చుకోవాలా, రోస్టింగ్ చేసుకోవాలా, దాని తలకాయ, దాని కాళ్ళు, దాని పేగులు అవి మీరు రోస్టింగ్ చేసుకోవాలి. దాన్ని డైరెక్ట్ గా తినకూడదు, ఉడకబెట్టుకోకూడదు. అది తినేటప్పుడు ఏ విధంగా తినాలా, నడుముకు బెల్ట్ కట్టుకోవాలా, కాళ్ళకు చెప్పులు వేసుకోవాలా, త్వరపడాలా, ఎనీ టైం దేవుడికి పిలుపు వస్తుంది అనే ఒక విషయాన్ని మీరు మనసులో పెట్టుకోలేదు. దేవునికి పస్కా బలి. ఏంటంటే 10వ తెగులు ఇప్పుడు మనం వస్తున్నాం, అక్కడికి వస్తున్నామండి. ఫస్ట్ ఈ పస్కా గురించి చెప్తూ తర్వాత 10వ తెగులు గురించి మనం తయారు. దాని తర్వాత కదా చదువుకుందామా 12వ వచనం. ఆ రాత్రి నేను ఐగుప్తు దేశం ముందు సంచరించి ఐగుప్తు దేశమందలి మనుషులలో నేను కానీ జంతువులలో కానీ తొలి సంతతియు హతము చేసి ఐగుప్తు దేవతలందరికీ తీర్పు తీర్చెదను, నేనే యెహోవాను. మీరు ఒక మాట గమనించండి, నేను ఐగుప్తు దేవతలకు తీర్పు తీర్చేదను అనే మాట. అంటే మనం ఇప్పుడు 9 తెగుళ్ళు ఎవరంటే వాళ్ళకు ఆ పాదులలో వాడుతుంది దేవతలు. ఇప్పుడు అర్థమైంది కదా, నైలు నదికి వాళ్ళు ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చేవారంటే మీకు తెలుసో లేదో, ప్రతిసారి ఫరో దగ్గరికి వెళ్ళేవాడంట, నది దగ్గరికి వెళ్ళేవాడంట. మోషే ఆహారంలో ఆయన తెరవడానికి దగ్గరికి వెళ్ళేవారు. నది అర్థం ఏంటంటే ప్రతి ఒక్కరు నదిలో నదికి నమస్కారం చేసుకుని దానికి దండం పెట్టుకొని దానికి పూజ చేసి అప్పుడే వాళ్ళ పనులు స్టార్ట్ చేసేవారు. వాళ్ళకు దేవత పూజించేవారు. సో అప్పుడు అక్కడ ప్రభు ఐగుప్తు దేశం నుండి దేవతలందరినీ తీర్పు ప్రార్థిస్తారు. వాళ్ళ మొదటి కుమారుని నేను చంపేస్తాను, అర్థం చేస్తాను. మీకు ఎంతమంది తెలుసు కదా, ఐగుప్తు దేవుడు ఇశ్రాయేల్ జనాంగంలో ఒక ఇన్స్ట్రక్షన్ ఇచ్చాడు. ఏంటా ఇన్స్ట్రక్షన్? ఇశ్రాయేలులో తొలి కుమారుడు కానీ మొదట పుట్టిన మేకపిల్ల కానీ గొర్రెపిల్ల కానీ ఆవు కానీ పశువు కానీ ప్రథమ ఫలమే కానీ అది యెహోవాకు చెందినది. సో ఐగుప్తులో దీన్ని కాపీ కొట్టారు. వీళ్ళేం కాపీ కొట్టారంట, సో వాళ్ళ మొదటి కుమారుడికి చాలా ఇంపార్టెన్స్, రెండో కుమారుడికి పెద్ద ఇంపార్టెన్స్ లేదు. పెద్ద కుమారుడు అంటే ఇంకా దేవుడు అనుకోండి. వాళ్ళ ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలు జనాంగంలో అనుకుంటున్నా ఈ కుమారుడు అంటే దేవుడికి ప్రతిష్ట చేయబడ్డది, అది దేవుడికి సంబంధించింది. ప్రథమ ఫలం ఒకరోజు ఒక సిస్టర్ గారు ఒక పప్పాయి తెచ్చి మా ఇంట్లో ఇచ్చారు. బ్రదర్, మా చెట్టు వచ్చింది, ఇది దేవుడికి ప్రథమ ఫలము, మేము దేవుడి సేవ వస్తున్నాం.
సో ప్రథమ ఫలం అంటే అన్నిటికంటే ఫస్ట్ వచ్చింది, అది దేవునికి సంబంధించింది, అది మనకు కాదు. అందుకే మనం పాత నిబంధనలు కాకుండా కొత్త నిబంధనలు కానీ మనం ఫస్ట్ సంపాదించింది ఆ ప్రథమ ఫలం దేవునికి ఇస్తాం. చూస్తారు, దేవునికి ఇస్తాం. అది మన డబ్బు కావచ్చు, అది మన పొలం కావచ్చు, మన ధాన్యం కావచ్చు, మనకు వచ్చిందంటే దేవునికి ఇచ్చిన తర్వాత మన తప్పుంది, ఒక తర్వాత మనం వాడుకోవాలి. మనం మొదటిగా మనం తీసుకున్నాం అనుకుంటే మనకు ఆశీర్వాదం అంటే డబ్బు, దేవుడు డబ్బు ఆపుతాడని కాదు, దేవుడు మనకు రావాల్సిన రాబడే ఆపుతాడని కాదు. అది ఎవరికి సంబంధించింది? దేవునికి సంబంధించింది. నేను చిన్నగా ఉన్నప్పుడు మా ఇంట్లో మా మమ్మీ మా డాడీ వాళ్ళు ఏం చేసేవారంటే జీతం వస్తారు అప్పుడు 20,000 అనేవారు, 2,000 అనేవారు కాదు, 2300 నా జీతం ఉండేవారు. సో మొత్తం తీసుకుని వచ్చి బైబిల్లో పెట్టేవారు కదా, బైబిల్లో పెట్టి ప్రార్థన చేసి దాంట్లో ఫస్ట్ దేవుడిని దశభాగం తీసిన తర్వాత పాలోడికి వాళ్ళకు వీళ్ళకంతా వాళ్ళు వాడేవారు. ఆ రోజుల్లో 6 మంది పిల్లలు వేస్తున్నారు, వాళ్ళకి చక్కగా సాఫీగా చేస్తున్నారు. మేము మా ఇంట్లో 6 మంది పిల్లలు. దేవుడు చక్కగా కష్టాలు ఉన్నా కానీ ఈరోజు మా డాడీ అందరికి 6 మంది పిల్లలు చేశాడు, 6 మందిని చదివించాడు, వాళ్ళ పిల్లలు చూశాడు. సో ఆ రోజుల్లో కారణం ఏంటంటే వాళ్ళకి వచ్చిన దాంట్లో వాళ్ళు ప్రథమ ఫలం ఎవరికి ఇచ్చేవారంటమా? దేవుడి సేవకు వాళ్ళు వెళ్ళే మందిరానికి వాళ్ళకి ఇచ్చేవారు. అలా ఈ ప్రథమ ఫలము మీకు ఆ యొక్క ఐగుప్తు దేశంలో ప్రథమ కుమారులకు చాలా ఇంపార్టెంట్ ఇచ్చేవారు. అక్కడ దేవుడు అంటాడు కదా, నేను ఆ రాత్రియే నా దేవతల మీద నేను తీర్పు తీర్చింది యెహోవా వాక్కు. మీరున్న 13వ వచనం చదువుదామా? మీరున్న ఇళ్ళ మీద ఆ రక్తం మీకు గుర్తుగా ఉండును, నేను ఆ రక్తమును చూచి మిమ్మల్ని నశింప చేయక దాటిపోయేదను. నేను ఐగుప్తు దేశమును పాడు చేయుచుండగా మిమ్మల్ని సంబంధించుటకు తెగులు మీ మీదికి రాదు. కాబట్టి ఈ దినం మీకు జ్ఞాపకార్థమైన తగును. మీరు యెహోవాకు పండుగ దాన్ని ఆచరింపవలెనని, తరతరములకు నిత్యమైన కట్టడగా దాన్ని ఆచరింపవలెను. 7 దినములు పులియన రొట్టెలను తినవలెను. మొదటి దినమున మీ ఇళ్లలోనూ పొంగినది పారవేయవలెను. మొదటి దినము మొదలుకొని 7వ దినము పులిసిన దాన్ని మీరు తిని మనుషుడు ఇశ్రాయేలు నుండి కొట్టివేయబడును. ఆ మొదటి దినమున మీరు పరిశుద్ధ సంఘముగాను, 7వ దినమున పరిశుద్ధ సంఘముగాను కూడుకొనవలెను. ఆ 7 దినములందు ప్రతివాడు తినవలసిన మాత్రమే మీరు సిద్ధపరచుకోలేరు. సో కదా అప్పుడు ప్రభు ఏమంటున్నాడు, మీరు ఏ ఇళ్లకు పలుకులకు ఆ రక్తమును అందిస్తారో ఆ ఇంటిని దాటిపోతారు. ఆ ఇంటిని నేను ఎవరిని నేను నాశనం చేయను, ఎవరిని చంపను కదా. ఆ యొక్క రక్తము ఏ తలుపులో ఏ ద్వారబంధను నేను వారి మీద నేను దాటిపోతాను. ఇంగ్లీష్ అంటారు దాన్ని I will pass over. I will pass the house. Pass over. తెలుగులో పస్కా అండ్ ప్రిగరా, ఈవెన్ హీబ్రూ భాషలో దాన్ని పస్కా అంటారు. అంటే ఆ పనిని మీరు పండగలు ఆచరించాలి. మీకు తెలుసో లేదు ప్రిగరా, ఇదే ఫరో రాజు 2 సంవత్సరాల లోపల ఉన్న వారిని ఎక్కడ నిర్గమకాండము 10వ అధ్యాయానికి తీసుకున్నాం. ఇప్పుడు దేవుడు పగ తీర్చుకోవడం అంటే ఇదండి. మొదటి అధ్యాయము 15వ వచనం చదువుతున్నాం. మరి ఐగుప్తు రాజు ఎఫ్రాయిము అను హీబ్రీల మంత్రస్థానంతో మాట్లాడి, మీరు హీబ్రీలకు మంత్రస్థానం చేయనప్పుడు వారి కాంపీటల మీద చూసినప్పుడు మగవాడైన కదా వారిని చంపుడి, ఆడదైనదే కదా దాన్ని బ్రతకనేటది వారితో చెప్పాను. అయితే ఆ మంత్రస్థానులు దేవుడికి భయపడి ఐగుప్తు రాజు ఆజ్ఞాపించినట్టు చేయక మగపిల్లలను బ్రతకనీయగా. ఇంకొక మాట చెప్పాలంటే
ఆ రాజు ఒక ఇన్స్ట్రక్షన్ ఇచ్చాడంట. ఏమని? 2 సంవత్సరాల క్రితం లోపల ఉన్నవారి మగ పిల్లలను చంపండి. మీరు కాన్పు చేయనప్పుడు అంటే ఎవరన్నా నర్సెస్, మీరు కాన్పు చేయనప్పుడు మీరు ఎవరన్నా మగ పిల్లలు పుట్టే వాళ్ళని చంపేయండి, ఆడపిల్ల అయితే ఆత్మని ప్రత్యేకపట్టి. సో పిల్లల ఆ దేశం అంతటా ఎంతో మంది పిల్లలను చంపేశారు. ఇంకొక రాజు గుర్తుందా? ఆయన గారి 2 సంవత్సరాల లోపల ఉన్న పిల్లలను చంపమని చెప్పాడు. ఎవరైనా? ఏ రోజు రాజు కదా. మత్తయి సువార్త మొదటి అధ్యాయం తీసుకుంటాం, 2వ అధ్యాయం. మత్తయి సువార్త 2వ అధ్యాయం. ఇక్కడ హేరోదు రాజు యేసుక్రీస్తు పుట్టినాడు అని తెలిసిన తర్వాత రెండో అధ్యాయంలో 16వ వచనం మీద ఆ జ్ఞానులు తను అపాసించిరని హేరోదు గ్రహించి బహు ఆత్మలు తెచ్చుకుని తాము జ్ఞానుల వలన వివరముగా తెలుసుకున్న కాలము బట్టి బెత్లెహేములోను దాని సకల ప్రాంతములలోనూ 2 సంవత్సరాలు మొదలుకొని తక్కువ వయసు గల మగపిల్లలను అందరినీ వధించెను. అందువలన రామాలు అంగలాలకు వినబడెను, ఏడుపును మహాబోధనలు కలిగెను. రాహేలు తన పిల్లల విషయమే ఏడ్చుచు వారు లేనందున ఓదార్పు పొందనలక ఉండేను. ఇక్కడ హేరోదు రాజు పిల్లల యేసుక్రీస్తు పుట్టిన విషయం తెలుసుకున్నాడంట. తెలుసుకుని ఆయన భయం ఏంటి? ఇంకొక రాజు పుట్టాడా అంటే ఆ రాజు నన్ను ఓవర్కమ్ చేసి అక్కడ రాజు అవుతాడని చెప్పి 2 సంవత్సరాల లోపల ఉన్న ప్రతి ఒక్కరిని చంపించాడంట. ఇక్కడ లిటరల్ గా చంపేశాడంట. పిల్లలు సైనికులు వెళ్ళి ఏ వచ్చినప్పుడు 2 years లోపల ఉంటారో వాళ్ళందరినీ చంపిన భయం ఏంటి? వీళ్ళు ఎక్కడ రాజు అయ్యి నా సింహాసనానికి మీకు తెలుసు పిల్లల ఈ హేరోదు రాజు ఆయన యొక్క సింహాసాన్ని ఎవరు తీసుకుంటారని చెప్పి భార్యను తప్పించాడంట, తల్లిదండ్రులను తప్పించాడంట, వాళ్ళ పిల్లలను తప్పించాడంట. సో ఇదే రకంగా తెలుసు సద్దాం హుస్సేన్ ఉండేవాడు ఇలా ప్రైమ్ మినిస్టర్ ప్రెసిడెంట్. ఆయన కానీ చాలా మంది వాళ్ళ సొంత అన్నదమ్ములను వాళ్ళ తోడబుట్టుమంది చంపించాడు. ఆయన కానీ ఒక భయం. సేమ్ ప్రాబ్లం నరేంద్ర మోడీకి అదే ప్రాబ్లం. అలా తప్ప వేరేటోడు ప్రైమ్ మినిస్టర్ కాకూడదు. దాని గురించి ఎంత ఇబ్బంది పడుతున్నాడు, అందరు ఇబ్బంది పిల్లలు. హిట్లర్ అనే వాడు జర్మనీలో వాడిని హత్య చేసి వాడు అందరిని చంపించాడు. పిల్లలు యూదులను 60 లక్షల మంది యూదులను చంపించాడు. వాళ్ళని పెద్ద క్యాంపులో పెట్టేవాడు. వాళ్ళ డోర్లు చూపించి వాళ్ళు ముక్కు చూసుకొని ఒక గ్యాస్ వదిలేవారు. పిల్లల ఆ గ్యాస్ దాన్ని శ్వాస తీసుకోవడం 60 లక్షల మంది యూదులను. అప్పుడు మాకు అమెరికా, ఇంగ్లాండ్ వాళ్ళు ఇదంతా చూసి బ్రతికిన యూదులందరినీ పెద్ద షిప్లో తెచ్చి ఇజ్రాయెల్ దేశంలో వచ్చి వదిలేరు. ఇప్పుడు వాళ్ళు తిరిగి ఇప్పుడు ఇజ్రాయెల్ దేశం లేకుంటే అందరు చెడిపోయినట్టు. సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకున్నది ఏంటంటే కొంతమంది ప్రపంచం చరిత్రలో కొంతమంది మరీ ఘోరంగా వాళ్ళ యొక్క సింహాసనం కొరకు అందరిని చంపే వాళ్ళలో ఫరో, రెండోది హేరోదు రాజు, మూడోది చరిత్రలో సద్దాం హుస్సేన్. ఇప్పుడు ప్రస్తుతానికి మనకున్న మన ప్రైమ్ మినిస్టర్ ఎంత మూర్ఖుడు అంటే ఇది గోటు ఎనీ ఎక్స్టెంట్ ఏదైనా చేస్తాడు. పిల్లల కాంగ్రెస్ వాళ్ళ ఖాతాలన్నీ మొత్తం క్లోజ్ చేయించాడు. పైసలు రాకుండా మొత్తం క్లోజ్ చేయించాడు. అందరినీ చేయలేపించాడు. నేను గెలవాలని నన్ను విడిచి ఎవరు రాకూడదు. సేమ్ ప్రాబ్లం. సో దేవుడు గమనించాడు. పిల్లలు కాదా చిన్న పిల్లలు 2 సంవత్సరాల పిల్లలకు పంపిస్తావా? ఇక్కడ హేరోదు రాజు 2 సంవత్సరాల లోపల ఉన్న పిల్లలంతా పంపించాడంట. అందుకు దేవుడి యొక్క పగ, దేవుడి యొక్క కషయ పగ తీర్చుకోవడం మీ వంతు కాదు. ఎవరంతు? నా వంతు. ఎక్కడుందో వాక్యము? రోగిలకు రాష్ట్ర పత్రిక 12వ అధ్యాయం తీసుకోండి పిల్లల. దేవుడి పగ ఎక్కడుందో చూద్దాం.
రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము. పగ తీసుకోవడం మీ వంతు కాదు, నా వంతు అంటాడండి. 12వ అధ్యాయంలో చివరి వచ్చిన అనుకుంటానండి, 19th. ఓకే, రైట్. ప్రియులారా, మీకు మీరే పగ తీర్చుకునక దేవుని విగ్రహకు చోటు ఇవ్వండి. ఏమంటాడు? పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలం ఇస్తును అని ప్రభు చెప్పుచున్నాడని రాయబడి ఉన్నది. చెప్పండి పిల్లరా, పగ తీర్చుకోవడం ఎవరి పని అంటారా? దేవుని పని కదా. మరేమో మనం చేస్తే ఏం చేస్తాం? ధర్నా చేస్తాము, పోలీస్ కంప్లైంట్ ఇస్తాము కదా. అయితే దేవుడు పగ తీసుకుంటే ఇప్పుడు మనం చదువుతాం చూడండి. దీర్ఘకాండం తీసుకున్నాం 12వ అధ్యాయంలో. దేవుని పగ ఎట్లుంటుందో, దేవుని తీర్పు ఎలా ఉంటుందో పిల్లరా, ఆ దేశం అంతటా పిల్లరా ఒకటే రోదన, ఒకటే ఏడు పంట, అందరూ ఒకటే ఏడుపు, ఒకటే ఏడు పంట. రైట్, 21వ వచనం చదువుతున్నామండి. కాబట్టి మోషే ఇశ్రాయేలు ప్రజలందరినీ ప్రేమించి వారితో ఇట్లను, మీరు మీ కుటుంబంలో చొప్పున మందల నుండి పిల్లలు తీసుకుని పస్కా పశువులు వధించుకుని, మరి హిస్సోపుకు కొంచెం తీసుకుని పల్లెంలో ఉన్న రక్తంలో దాన్ని ముంచి ద్వారబంధపు పైకం మీద 2 కమ్ములు, నిలువు కమ్ముల మీద కమ్ములను పల్లెంలోని రక్తమును తాకిపోవలను. తర్వాత మీలో ఎవరును ఉదయం వరకు తన ఇంటి ద్వారం నుండి బయలు వెళ్ళకూడదు. యెహోవా ఐగుప్తులను హతము చేయుటకు దేశ సంచారం చేయొచ్చు. ద్వారబంధపు పైకము మీదను 2 నిలువు కమ్ముల మీదను ఉన్న రక్తమును చూచి యెహోవా తలుపును దాటిపోను. మిమ్మును హతము చేయుటకు మీ ఇళ్ళలోనికి సంహారకుని సంహారకుని చొరనీయవి. అంతేనా? కాబట్టి మీరు నిరంతరం మీకును మీ కుమారులను దీనిని కట్టడగా ఆచరించవలెను. యెహోవా తాను సెలవిచ్చినట్లు మీకు ఇస్తున్న దేశమందు మీరు ప్రవేశించిన తర్వాత మీరు దీన్ని ఆచరింపవలెను. మరియు మీ కుమారులను మీరును, ఐ థింక్ 29 అనుకుంటండి, అర్ధరాత్రి వేళ జరిగిన ఏమనగా, సింహాసనం మీద కూర్చున్న ఫరో మొదలుకుని చెరసాలలో ఉన్న ఖైదీ యొక్క తొలిపిల్ల వరకు ఐగుప్తు దేశమందరి తొలిపిల్లలందరినీ, పశువుల తొలిపిల్లలన్నింటినీ యెహోవా హతము చేసెను. ఆ రాత్రి ఫరోయు అతని సేవకులందరూ ఐగుప్తులందరూ లేచినప్పుడు శవము లేని ఇల్లు ఒక్కటైనను లేకపోయినందున ఐగుప్తులో మహాఘోష పుట్టెను. ఆ రాత్రి వేళ ఫరో మోషే అహరోనును పిలిపించి వారితో, మీరును ఇశ్రాయేలు లేచి నా ప్రజల మధ్య నుండి బయలువెళ్ళుడి. మీరు చెప్పినట్టు పోయి యెహోవాకు సేవ చేయండి. ఇది పిల్లల జరిగింది. ఆ అర్ధరాత్రి వేళ దేవుడు ఆ యొక్క పట్టణం, ఆ దేశం అంతటి సంచరించాడంట. ఏ ద్వారముల మీద, ఏ తలుపుల మీద రక్తం లేదో వాటిలో దొరబడి వారి యొక్క జ్యేష్ఠ కుమారుని చంపించాడు. పెద్ద కుమారుని చంపించాడంట. ఫరో ఇల్లు మొదలుకొని చెరసాలలో ఉన్న వారందరి ఇళ్ళలో ఏర్పడుతుందంట రోదన, ఒకటే ఏడుపు. ప్రతి ఇళ్లలో ఒక ఏడుపు పెట్టుకుంటుంది. పిల్లలు ఆలోచించండి. ప్రతి ఇంట్లో ఒక కుమారుడు చనిపోయి, ఆడపిల్లని దాన్ని దేవుడు చంపించింది. మగ పిల్లలు ఎందుకంటే ఆ రోజుల్లో మగ పిల్లలకు చాలా ఇంపార్టెన్స్ ఇచ్చేవారు. ఆడపిల్లంటే పెద్ద యూజ్ చేస్తున్నట్టుగా అనుకునేవారు. అందుకే పాత నిబంధనలో మీరు చూడండి, దేవుడు ఒక వంశావళి గురించి రాసినప్పుడు ఆడపిల్లల పేర్లు ఉంటాయా, మొగల పేర్లు ఉంటాయా? మ్యాక్సిమం మొగల పేర్లే. ఆదాము, ఓకే, ఏబేలు పేరు, ఏబేలు ఆయన, అంత మొగల పేరే. కానీ నాకు తెలిసి ఆడపిల్ల పేరు ఎక్కడ లేదంటే వాళ్ళకు ఆ రోజుల్లో ఆడపిల్ల పెద్ద ఇంపార్టెంట్ కాదు. ఒక పిల్లడు అంటే చాలా ఇంపార్టెన్స్ ఇచ్చేవారు కదా పిల్లలు.
సో ప్రతి ఇంట్లో ఒక కుమారుడు దేవుడు సంపించాడంట. అండ్ వాళ్ళ ఇళ్ళలో ప్రతి ఇంట్లో రోదన ఫరోను మొదలుకొని సరసాలు ఉన్న వారు అందరి ఇళ్ళలో ఒకే రోదన, ఒకే ఏడుపు, ఒకే బాధ, కూడా ఇది మొదటి. అప్పుడు ఆ యొక్క ఫరో వాళ్ళందరినీ పిలిపించి, చాలు బాబు, మేము అనుభవించిన ఈ నరకం మాకు చాలు, తిరిగి మీ ప్రజలను తీసుకుని మీరు వెళ్ళండి, మీరు అడిగినట్టు మీ దేవుడిని మీరు పూజించండి, మీరు ఆరాధించుకోండి, మీ పశువులను బలించుకోండి, ఇది మాత్రం మా దగ్గర ఉండొద్దని చెప్పి నా కింద మనం చూసినట్టుగా. అప్పుడు వాళ్ళ ఐగుప్తులందరూ బంగారం తెచ్చిచ్చారంట. అక్కడితో వెళ్ళిపోండి, ఇది ఈ బంగారం తీసుకోండి, ఈ బంగారం తీసుకోండి. సో కొల్లగొట్టారంట పిల్లరా ఐగుప్తులు, ఇస్రాయేలు ఐగుప్తులు. ఎందుకంటే పిల్లరా వాళ్ళ దగ్గర 400 సంవత్సరాలు పని చేసినందుకు వీళ్ళకి ఎలాంటి జీతం ఇవ్వలేదంట. సో ఒకేసారి 400 సంవత్సరాల జీతాన్ని దేవుడు బంగారు రూపం తెచ్చాడు. అంత వంటల మీద, ఓకే, పెద్ద పెద్ద పంట మీద నింపుకున్నారంటాడు బంగారం. కానీ పిల్లలు ఇమాజిన్ ఆ 10వ టేబుల్ ఎంతో దూరంగా ఉండొచ్చు కదా. ప్రతి ఇంట్లో వారి కుమారులు నీళ్ళలో రక్తంలో మార్చిన తెగులు. రెండోది కప్పలను రప్పించిన తెగులు. మూడోది కళ్ళలో ఉండే పేలను రప్పించిన తెగులు. నాలుగోది ఈగలను రప్పించిన తెగులు. ఐదోది వాళ్ళ పశువులందరికీ చంపించాడంట. ఆరోది కొబ్బలు వాళ్ళ శరీరం మీద దద్దులు రప్పించాడంట. ఏడవది వడగండి రప్పించాడంట. దీంతో ఏం వడగండి అంటే అగ్నితో కూడిన వడగండి. ఎనిమిదవది విడతలు రప్పించాడు. తొమ్మిదవది ఎన్ని రోజులు? 3 రాత్రులు 3 పగలు. అండ్ చివరికి యేసు కుమారుని అందరినీ దేవుడు హతమార్చాడు. ఎందుకు? ఇదే రాజులు వాళ్ళ ఇశ్రాయేలు జనాన్ని పిల్లలని చంపించారు కదా. ఆయన చంపించాడు, హేరోదు రాజు చంపించాడు పిల్లలు. సో దేవుడు ఆయన పగ తీసుకోవడం ఘోరంగా ఉంటుందంటే ఆమె ఒక చిన్న ప్రార్థన. మహోన్నతుడా, పరిశుద్ధుడా, నిన్న నేడు నిరంతరం ఏకీకరిస్తున్న మా ప్రభువా, మీ ఘనమైన పరిశుద్ధమైన నామములు బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. తిరిగి మా అందరినీ బైబిల్ స్టడీలో చేర్చి ప్రభువా, ఈ వాక్యం ద్వారా మమ్మల్ని హెచ్చరించి మీరు ఏం చేయగలుగుతారు, మీరు ఏ ఎక్స్టెంట్గా వెళ్ళొస్తారు ప్రభువా, మీరు ఎంత దూరం వెళ్ళగలుగుతారు మీ ప్రజలను తప్పించడానికి. ఇదంతా ఆయన మీ ప్రజలు ఇశ్రాయేలు జనాంగాన్ని విడిపించడానికి మీరు చేశారు. మీ ప్రజలు కష్టం ఉన్నప్పుడు శత్రువులను మీరు శిక్షించడానికి మీరు వెనుదిరిగారనే విషయాన్ని మేము ఈరోజు నేర్చుకున్నాం. ఐగుప్తుల మీదకి రప్పించిన 10 తెగుళ్ళు ఎంత ఘోరమో మేము గమనించగలిగాం ప్రభువా. నీకే వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. కానీ ఈ 10వ తెగుల్లో మాకు మేము నేర్చుకున్న ఒక సత్యము, యేసుక్రీస్తే ఆ నిజమైన పస్కా బలి అని, మా కొరకు రక్తం చిందించింది యేసుక్రీస్తే అని, ఆ గొర్రెపిల్ల యేసుక్రీస్తే అని యోహాను చూసి చెప్పినట్టుగా, ఇదిగో లోక పాపమును మోసుకుని పో దేవుడి గొర్రెపిల్ల అని చెప్పిన ఆ యొక్క గొర్రెపిల్ల యేసుక్రీస్తే అని, ఆయన మా కొరకు చిందించిన రక్తంకి నీకు వందనాలు చెల్లిస్తున్నాను. కాబట్టి నాయన పగ తీసుకోవడం మా వంతు కాదు, నీ వంతు. మాకు ఏదైనా జరిగినప్పుడు నాయన మేము పగ తీసుకోవాలి, నాయన మీ చేతికి అప్పగించుకున్నప్పుడు మాకు సహాయం చేయండి. థ్యాంక్ యూ ప్రభు. ఇలాంటి సత్యాలు, అనేక సత్యాలు మాకు నేర్పించి తద్వారా ఆయన పొందమని వచ్చిన విగ్రహాలను దీవించండి. తిరిగి వాళ్ళ గృహాలకు వెళ్తుండగా క్షేమంగా వారికి వచ్చేటప్పుడు సాయం చేయండి. ఈ రోజు రాని వాళ్ళందరూ మేము ఒకసారి జ్ఞాపకం చేసుకుంటున్నాం, ప్రతి వారిని జ్ఞాపకం చేసుకుంటున్నాం. దీవించిన ఆశీర్వాదంగా తద్వారా మీరు ఆయన పొందండి. నీకే వందనాలు చెల్లిస్తూ మా దేశంలో జరుగుతున్న ఈ యొక్క ఎన్నికలను జ్ఞాపకం చేసుకుంటాం. జూన్ 4వ తారీఖున మాకు కొత్త ప్రభుత్వం రాలేనుగా ప్రభుత్వం మాకు ప్రకారం మంచి నాయకుని మాకు ఇవ్వండి ప్రభావం. ఎవరికైనా ఎలాంటి ప్రాబ్లం లేకుండా అందరూ ప్రభావ, హిందువులు, ముస్లిం, క్రైస్తవులు ప్రతి వారు ప్రభావ సంతోషించే ఒక నాయకుని మాకు దయచేయండి ప్రభావ. అద్భుతం జరిగించండి ప్రభావ. దాని 7th ఫేజ్లో ఎలక్షన్ జరుగుతుండగా అందరూ హృదయాన్ని మార్చుకోవాలి, సరైన వారికి ఓటేసి వారికి దయచేయండి. మా దేశంలో మంచి నాయకుడిని
మంచి ప్రభుత్వాన్ని మీరు ఏర్పరిచి మా దేశంలో శాంతి సమాధానాలను మీరు పంపమని నేను నీకే వందనాలు చెల్లిస్తూ ఇచ్చిన ప్రార్థనను మా ప్రభువు రక్షకుడైన యేసయ్య అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను మా తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. చివరికి నా తండ్రి అయిన దేవుని ప్రేమ, తన కుమారుడు రక్షకుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మక సహవాసం మనందరికీ ఇప్పుడు సదాకాలం తోడైన తర్వాత. ఆమేన్ ఆమేన్ ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. Thank you, brother.